వచ్చిందో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అండ్ దీంతోపాటు మనకి ఇప్పుడు సర్వీస్ కూడా ఇయర్లీ వన్స్ సర్వీస్ చేస్తారు కదండి, అది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఆ చిన్న వీడియో మనకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చేస్తున్నాను. నేనేం చేశానంటే మామూలుగా బ్లౌజ్ సెట్ చేసిన తర్వాత ఇంత గ్యాప్ అండి, ఒక స్కేల్ గ్యాప్, అది మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఈ స్కేల్ గ్యాప్ ఇచ్చి నేను డిజైన్ స్టార్ట్ చేస్తాను. ఆ స్కేల్ గ్యాప్ ఇస్తే మనకు ఓన్లీ 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ క్లాత్ మాత్రమే వేస్ట్ అవుతుంది. 1 ఇంచ్ క్లాతే వేస్ట్ అవుతుందండి, వేస్ట్ ఏం లేదు. మనకు మామూలుగా ఏంటంటే బ్లౌజెస్కి తిప్పుకోవడానికి కూడా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి నేను 1 ఇంచ్ మాత్రమే వదులుతాను. బట్ ఈరోజు 1 ఇంచ్ వదిలి నేను మార్కింగ్ అంతా చేసిన తర్వాత ఫ్రేమ్లో సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే మనకు ఆల్మోస్ట్ 3 ఇంచెస్ పోతుందన్నమాట. అంటే అది ఇక్కడికి సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనము డిజైన్ పెడతాం కదా, డిజైన్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడికి పెడితే ఏమవుతుందంటే 1 ఇంచ్ పెడితే ఏమవుతుందంటే డిజైన్ అవుట్ అయినట్లుగా వస్తుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఫ్రేమ్ అవుట్ అయినట్లుగా, డిజైన్ కాదు, ఫ్రేమ్ అవుట్ అయినట్లుగా వస్తుంటే నేనేం చేశానంటే ఫ్రేమ్ రీసెలెక్ట్ చేసుకుందాము, మళ్ళీ కరెక్ట్గా వస్తుంది కదా అని చెప్పి నేను ఇక్కడ స్టార్టింగ్ అండి బ్లౌజ్ అర్థమవుతుందా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకు. సో నేను రీసెలెక్ట్ చేసేసాను. రీసెలెక్ట్ చేసేసరికి ఏమైందంటే ఫ్రేము మనకు మామూలుగా చూస్తున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రేమ్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఫ్రేమ్ మనకు మామూలుగా రైట్ వెళ్తుంది, అంటే మనం నిలబడి ఉంటే దానికి ఆపోజిట్లో రైట్ వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ వస్తుంది. బట్ నేనేం చేశానంటే చండాలంగా ఇక్కడ ఉన్నింది కదండి, దాన్ని మిడిల్కి తీసుకొని రాకుండా, మిడిల్ పాయింట్కి తీసుకొని రాకుండా ఫ్రేమ్ని మిడిల్ పాయింట్కి డైరెక్ట్ ఇక్కడ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసేసాను. అది ఏమైందంటే ఇలా లెఫ్ట్కి, ఇప్పుడు నా టైం బాగుంది కాబట్టి ఫ్రేమ్ సెలెక్ట్ అయింది ఓకే, ఇలా లెఫ్ట్కి మూవ్ అయిపోయి దడదడదడమని సౌండ్ వచ్చేసి ఒక 5 సెకండ్స్ అంతే, ఎక్కువేం లేదు, సౌండ్ వచ్చేసి టక్కన నార్మల్ అయిపోయింది. ఫ్రేము సెలెక్ట్ చేసుకోలేదు, ఏమీ సెలెక్ట్ చేసుకోలేదు. అది ఆల్మోస్ట్ నేను చేసింది ఏంటంటే ముందు వెంటనే ఇతనికి కాల్ చేయకుండా, మన టెక్నీషియన్కి కాల్ చేయకుండా డైరెక్ట్గా మూవ్ చేసేసాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. బట్ నాకు మనకు ప్లస్ ఏంటంటే డిజైన్ అయితే మూవ్ అవుతుందండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ క్లియర్గా చూసుకొని ఫ్రేమ్ అవుట్ ఉందా ఇన్ ఉందా అనేది క్లియర్గా చూసుకొని పాయింట్స్ కాదు, నీడిల్ పాయింట్ ఎక్కడుంది అంతా చూసుకొని కరెక్ట్ పెట్టుకొని చేసుకోవచ్చు. కానీ ఇదనేది ఉంటే మనకు ఫ్రేమ్ అవుట్ అయిందా ఇన్లో ఉందా అనేది క్లియర్గా ఉంటుంది కదా. సో నేను చేసిన చిన్న పొరపాటు మీరు ఎప్పుడు చేయకండి. ఏంటంటే ఇక్కడ ఇన్కేస్ ఎక్కడైనా కాకుండా ఫ్రేమ్ని మిడిల్కి తీసుకొచ్చి ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది నాకు సెకండ్ టైం అయింది. ఆల్మోస్ట్ నాకు ఈరోజు కాదండి ఇది జరిగింది, యాక్చువల్లీ 1 వీక్ బ్యాక్ జరిగింది. 1 వీక్ నుంచి నేను ఫ్రేమ్ సెలెక్ట్లో లేకుండా నో ఫ్రేమ్ అని పెట్టుకొని, అంటే నో ఫ్రేమ్ సెలెక్టెడ్ అని వస్తుంది కదా, అలా పెట్టుకొని చేస్తూ ఉన్నాను. బట్ గాడ్ గ్రేస్ ఇప్పుడే నేను మనకు వీడియో చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తే ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకునింది. బట్ లేదు అని అంటే మనకు సెన్సార్ పోతుందండి, అంటే సెన్సార్ పోయినట్లు అనమాట, అది సెలెక్ట్ అవ్వలేదు. ఇవాళ మనకు సర్వీస్కి వస్తున్నారు, మీకు ఆ సర్వీస్ వీడియో కూడా ఫుల్ క్లారిటీగా చేస్తాను. 6 అవర్స్ ఉంటుందంట సర్వీసు. సో ఈరోజు సెన్సార్ కూడా తీసుకొచ్చేయమని చెప్పాను. బట్ నా టైం బాగుండి సెన్సార్ పని చేసింది. కానీ సర్వీస్ అతన్ని అడుగుతాను, లేదు చేంజ్ చేద్దాము అని అంటే చేయించేస్తాను. మనం లాస్ అవ్వడమే తప్ప దాంట్లో ఏముండదండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి, దీనికోసమే ఈ వీడియో చేశాను. అండ్ మీకు దీనికే కంటిన్యూషన్గా మిస్ అవ్వకుండా చూడండి. సర్వీస్కి ఏమేమి కావాలి, ఏం చెయ్యాలి. ఫస్ట్ సర్వీస్ మనకు ఫ్రీ అండి, బట్ క్విక్ రెస్పాండ్ అయ్యారండి మేడం కానీ సార్ కానీ. సార్కి కాల్ చేయలేదు, మేడంకి కాల్ చేయగానే అజయ్ అంటే మనకు సర్వీస్ అతను అనమాట, చాలా క్విక్ రెస్పాండ్ అయ్యారు. సో అజయ్ అయితే వచ్చేసాడండి, తన వర్క్ ఏమో చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మనకు ఇవంతా ఏం లేదండి, మా మిషన్ మనకు క్లీన్ చేయడానికి అంటే సర్వీస్ చేయడానికి వచ్చాడనమాట అజయ్.
సో మొత్తం పార్ట్స్ అన్నీ విడివిడిగా చేసేస్తాడు, చూస్తున్నారు కదా మీరు. మొత్తం పార్ట్స్ అన్నీ విడివిడిగా చేస్తారు. సో మనకేంటంటే మిషన్ని సర్వీస్ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ ఏంటంటే పెట్రోల్ కావాలండి. పెట్రోల్ వచ్చేసి వాష్ చేయడం కోసము. నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ 2 లీటర్స్ తీసుకోండి. అండ్ ఆయిల్, మనకు మిషన్ ఆయిల్ ఉంటుంది కదా, అదొక 2 లీటర్స్ తెచ్చుకోండి. ఎందుకంటే వాష్ చేసిన తర్వాత ఆయిలింగ్ చేస్తారనమాట. సో ఆయిలింగ్ చేయడానికి 2 లీటర్స్ ఆయిల్ తీసుకోండి, మిషన్ ఆయిల్. అండ్ ఫైనల్గా వచ్చేసి గ్రీజ్ తీసుకోవాలండి. ఇన్ కేస్ ప్యూర్ గ్రీజ్ తీసుకోండి, అంటే ఎల్లోయిష్గా ఉండే గ్రీజ్, ఇట్లా మెకానిక్ షాప్స్లో వాటిలో ఉండే గ్రీజ్ మటుకు తీసుకోకండి. ప్యూర్ గ్రీజ్ తీసుకోండి. నీట్గా గ్రీజింగ్ కూడా చేసేస్తారనమాట మిషన్ బిగించేటప్పుడు, అంటే రీఫిట్టింగ్ చేస్తారు కదా ఆ టైంలో గ్రీజ్ తీసుకోండి. సో మీకు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రే ఉంటుంది కదండి, మనకు ట్రేస్ వస్తాయి కదా, అంటే వాష్ చేసుకోవడానికి ట్రేస్ వస్తాయి కదా, ఆ ట్రేస్ కూడా ఒక ట్రే తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆయిల్తో వాష్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ ట్రేలో ఆ హెడ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ వరకు దాంట్లో పెట్టుకొని వాష్ చేస్తారనమాట. వాష్ చేశాక మొత్తం నీట్గా మళ్ళీ ఆయిలింగ్ దాంట్లోనే చేస్తారు. అది పడేసి ఆ పెట్రోల్నంతా ఆయిలింగ్ దాంట్లోనే చేస్తారు. నేను మొత్తం వీడియో అయితే తీయలేకపోయానండి, ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదు. ఆ రోజు ఫుల్ కస్టమర్స్ వస్తూ పోతూ ఉన్నారు. సో ఎంతవరకు వీలుంటే అంతవరకు తీసానమాట. ఇన్ కేసు మీకు ఇట్లా అంటే నా మిషన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా డర్టీగా ఉన్నిందండి. మనది మిషన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత చాలా కొత్తదిలాగా, అంటే ఫస్ట్ టైం ఎలాగైతే తీసుకొచ్చారో అలాగా రెడీ చేసి ఇచ్చేసాడు. నాకేంటంటే సెన్సార్ కూడా పోయిందండి. నేను స్టార్టింగ్లో సెన్సార్ పనిచేస్తుంది అని అనుకున్నాను, బట్ మొత్తం రీఫిట్టింగ్ అంతా చేసిన తర్వాత ఒకసారి 1-2 సార్లు అజయ్ ఏంటంటే చెక్ చేసుకోమని చెప్తాడు. అజయ్ అయితే చెక్ చేసుకోమన్నప్పుడు ఏంటంటే మనం ఫుల్గా ఎందుకు పోతాయంటే అండి, డస్టింగ్ ఏరియా, ఇది అందరికీ తెలిసిందే అయ్యి ఉండొచ్చు, కానీ ఇంకోసారి చెప్తున్నాను అనమాట. నేను డస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల సెన్సార్ అనేది బాగా పోతుంది, అంటే చాలా వరకు సెన్సార్స్ దానివల్లే పోతాయండి. సో వాళ్ళు ఏంటంటే మనం కొంచెం ముందుగా, నాకేంటంటే ముందుగా తెలిసింది కాబట్టి తనకి చెప్పేశాను. అది ఆల్మోస్ట్ మనకు అది జరిగే 1 వీక్ ముందు అలా చెప్పేశాను అనమాట. మీకు ఒకవేళ ఇన్ కేసు ఇట్లా సర్వీసెస్ లేదు అంటే, మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇలాంటివి ఏమన్నా కావాలంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న రెడ్ నెంబర్ ఉంది కదండి, కృష్ణారెడ్డి గారిది, సార్కి కాంటాక్ట్ చేయండి. సార్ ఒకవేళ మనకు సర్వీసు వాళ్ళ కంపెనీదే కాకపోయినా ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీ మిషన్స్కి సార్ సర్వీసెస్ అవైలబుల్ చేస్తారనమాట. బట్ ఎమర్జెన్సీ అంటే కొంచెం అవాయిడ్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళ కోసమే వర్క్ చేయరు కదా. సో దానివల్ల మీకు ఇన్ కేస్ ఏదైనా సర్వీసెస్ అలాంటివి కావాలన్నా కానీ, అండ్ మెటీరియల్స్ కానీ, మిషన్స్కి కానీ A to Z సార్ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే డిజైన్స్ అండి, లోగో డిజైనింగ్ కానీ, లేదు అని అంటే మనకు ఏదైనా డిజైన్ వర్క్ ఏదైనా డిజైన్ చేయించాలి, ఇన్ కేస్ మగ్గం వర్క్లో చూసింది, లేదంటే ఫొటోస్ డిజైనింగ్, ఇవన్నీ మేడం సార్ వాళ్ళ మిస్సెసే చేస్తారండి. మీకు ఇన్ కేస్ ఏమన్నా కావాలి అంటే కింద మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న కృష్ణారెడ్డి గారి నెంబర్కి కాంటాక్ట్ చేయండి, సార్ నెంబర్కి. మీకు మొత్తం డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ మిషన్ అనేది మీరు కంపల్సరీ ఎవ్రీ ఇయర్లీ వన్స్ మాత్రం కంపల్సరీ చేయించుకోండి. నాకేంటంటే ఫస్ట్ ఇయర్ నాకు సర్వీస్ ఛార్జెస్ పడలేదు, ఫ్రీ కాబట్టి. నెక్స్ట్ ఇయర్ నుంచి సర్వీస్ ఛార్జెస్ పడతాయి, ఎందుకంటే మనము అంతంత అమౌంట్ పెట్టి మిషన్ కొన్నప్పుడు మినిమం సర్వీసెస్ చేయించుకుంటే ప్రాబ్లం ఏం లేదు కదండి, ఫర్దర్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు. సో నా దానికైతే ఇప్పుడు తను ఇది ఉంది కదండి, కట్టర్ వస్తుంది కదా ట్రిమ్మింగ్ ఆప్షన్, దానికి స్ప్రింగ్ కూడా పోయిందండి, అది కూడా చేసేసాడు అజయ్. సో వర్క్ అయితే తర్వాత నుంచి చాలా మంచిగా, అంటే కొత్త మిషన్కి ఎలా వస్తుందో అలాగ వచ్చిందనమాట నాకు, నీట్గా డీసెంట్, అంటే సౌండ్ కానీ అంతా నార్మల్గా వచ్చింది, ఫస్ట్ మిషన్ కొన్నప్పుడు ఎలా వచ్చిందో అలాగా. సో వర్క్ కూడా చాలా బాగా నీట్గా పడుతుంది అండి. సో మీకు ఇన్ కేస్ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పాను కదండి, కృష్ణారెడ్డి సార్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, సార్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, మన ఛానల్లో గుడ్ న్యూస్ ఏంటంటే చుడీదార్స్ స్టార్ట్ చేయబోతున్నానండి, లేడీస్కి చుడీదార్స్ 3 పీస్ సెట్స్ అనమాట. అవి మన ఛానల్లోనూ అప్లోడ్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్లోనూ అప్లోడ్ చేస్తాను.
నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా అంటే డిజైనర్ చుడీదార్సేనండి, హోల్సేల్ ప్రైజెస్కేను. అవన్నీ మీకు ముందుగానే ఒక 2-3 డేస్ బిఫోర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. మీకు ఎనీ కైండ్ ఆఫ్ చుడీదార్స్ డిజైన్స్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ అంటే డిజైనర్వి మీకు మామూలుగా బయట అంతా చాలా రేంజెస్లో ఉంటాయండి. బట్ మన దగ్గర ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్లో చేస్తున్నాను. సో అంటే ఎక్కువ మార్జిన్ ఏం పెట్టుకోకుండా నచ్చిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి. అంటే బుకింగ్ అంటే వచ్చినప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు చూసి తీసుకోండి. మీకు ఏదైనా నచ్చితే డిజైన్ని నాకు స్క్రీన్ షాట్ తీసి, నా నెంబర్ తెలుసు కదండి 8500303466, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఆ చుడీదార్ అనేది నేను పోస్ట్ చేసేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, వీడియో అయితే నేను ఫుల్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి, మా వీడియో మొత్తం చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.